హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో ఈరోజు మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్ అని చెప్పేసి రీజనింగ్లో ఒక టాపిక్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ మీద మనం ఈరోజు క్లాస్ని డిస్కస్ చేసుకుందాం. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్ అంటే పెద్ద ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ సింబల్స్ అంటే ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ని బేస్ చేసి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసి ఒక సమ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ t greater than k less than or equal to r equal to m. సో ఇది ఒక సమ్ అన్నమాట. ఓకే, సో దీనికి మనకి వాడు ఏం చేశాడంటే టూ కండిషన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఓకే, t greater than r k less than or equal to m అని చెప్పేసి మనకి టూ కండిషన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ టీ అనేది కే అంటే టీకి కేకి మధ్యలో కండిషన్ చూసుకున్నట్లయితే సో టీ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ కే అన్నాడు. సో కే కంటే ఎప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే మన చిన్నప్పుడు లోయర్ క్లాసెస్లో చెప్పే ఉంటారు. సో ఈ టిప్ ఏదైతే ఉందో అటు సైడ్ ఉన్నది స్మాల్ వాల్యూ. ఓకే, ఈ టూ సైడ్స్ ఏవైతే ఉన్నాయో దాని వైపు ఉన్నది బిగ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఆ కండిషన్స్ని అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 గ్రేటర్ దెన్ 60 అని ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఇందులో మనకి జనరల్గా అడిగితే మనం ఏం చెప్తాం, 90 పెద్దది 60 పెద్దది అంటే 90 పెద్దది అని చెప్తాం. సో అలా కాకోకుండా ఈ గ్రేటర్ దెన్ సింబల్ వేసినప్పుడు సో 60 చిన్నది 90 పెద్దదని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అనమాట. సో అలా కాకుండా సో ఇలాగన్నా అనుకోండి. సో సేమ్ థింగ్ అనమాట. సో 60 పెద్దది 30 చిన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 కంటే ఇక్కడ 70 ఉంది అనుకోండి. సో 30 అనేది చిన్నది అంటే ఇప్పుడు లెస్ దెన్ అనమాట. సో 70కి 30కి మధ్యలో ఉన్న రిలేషన్ని ఈ సింబల్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే 90కి 60కి మధ్యలో ఉన్న రిలేషన్ని ఈ సింబల్ ఇండికేట్ చేస్తుంది. సో అది ఫ్రెండ్స్. సో ఆ రకంగా ఇప్పుడు మనం ఈ కండిషన్ని చూసుకున్నట్లయితే అంటే ఈ క్వశ్చన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ టీ కంటే టీకి కేకి మధ్యలో రిలేషన్ చూసినప్పుడు కే కంటే టీ అనేది పెద్దది. ఓకే, సో టీ లెస్ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ కే. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సో ఈ కండిషన్ చూడండి, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ కింద ఒక డాష్ గీసాం కదా. సో దాని అర్థం ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే కే అనేది ఆర్ కంటే చిన్నదైనా కావచ్చు లేదంటే సమానమైన కావచ్చు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు ఏమంటున్నాడు, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాడు. సో ఇలాగా అంటే కే అనేది లెస్ దాన్ ఆర్ అని అవ్వచ్చు, లేకపోతే కే అనేది ఈక్వల్ టు ఆర్ అని అవ్వచ్చు. సో కండిషన్ అనేది చెప్పలేము అనమాట. ఓకే,
అంటే రెండింటిలో ఏ కండిషన్ అయితే ఆ కండిషన్ వాడుకుంటాం. సో ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాడు. సో ఆర్ ఈక్వల్ టు అంటే ఆర్ అనేది ఎం అనేది ఒకటి. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ చూసుకున్నట్లయితే ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనేది మనం చెప్పాలి. ఓకే, సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో రూల్స్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మనం ఒక సమ్ని సాల్వ్ చేద్దాం. సో మీకు అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ సో సింబల్స్ మనకి ఐడెంటిఫికేషన్ అంటే మనకు తెలిసే ఉంటుంది వాటి గురించి. సో ఇదేంటంటే ఇందులో మనకి ముఖ్యంగా 5 సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో సింబల్ 1 వచ్చేసి ఏంటంటే గ్రేటర్ దాన్. ఓకే, సో ఇదేంటంటే లెస్ దాన్. ఓకే, మూడవది మనందరికీ తెలిసిందే ఈక్వల్ టు. ఓకే, నాలుగవది ఏంటంటే ఆర్ ఈక్వల్ టు. ఐదవది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ 5 సింబల్స్ అనేవి మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ మనం వీటి గురించి చూడాలి. సో మనకు అందరికీ తెలిసే ఉంటుంది, లోయర్ క్లాసెస్లో అంటే మనం చిన్నప్పుడు చదువుతూనే ఉంటాం. సో గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు. ఓకే, సో ఇలాగా మనకి కొన్ని ఉంటాయి. సో వీటికి ఎలా ఉంటాయంటే కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మనకి లెటర్స్లో వద్దు, నెంబర్స్లో చెప్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 గ్రేటర్ దాన్ 20. ఓకే, సో 30 అనేది 20 కంటే పెద్దది అని చెప్పడానికి మనం ఈ సింబల్ని వాడతాం, గ్రేటర్ దాన్ వాడతాం. ఓకే, ఇక్కడ 20 లెస్ దాన్ 30 అంటే ఏం లేదు, జస్ట్ సింబల్ని అంటే సైన్ని చేంజ్ చేసాం. ఇక్కడ గ్రేటర్ దాన్ అయింది, ఇక్కడ లెస్ దాన్ అయింది. సో ఇక్కడ 20 అనేది చిన్నది, 30 అంటే పెద్దది. సో 30 కంటే 20 చిన్నదని చెప్పడానికి మనం లెస్ దెన్ అని వాడాం. ఓకే, 20 ఈక్వల్ టు 20 ఆర్ 30 ఈక్వల్ టు 30 అంటే రెండు సమాన అంకెల మధ్య సంబంధం చెప్పడానికి మనం ఈక్వల్ టు అని సింబల్ని యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, లేదంటే 20 ఈక్వల్ టు 30 అని కూడా చెప్పచ్చు. ఏ అంటే దానికి ఏదో సమ్ రీజన్ ఉంటుంది. అంటే నేను నెంబర్స్తో చెప్తున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఏబీలో అంటే లెటర్స్లో చెప్తారు ఏ గ్రేటర్ దెన్ బి అని, లేకపోతే ఏ లెస్ దెన్ బి అని, ఏ ఈక్వల్ టు బి అని. సో మనం చెప్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. 20 అంటే ఏం లేదు, అంటే ఇది 2 కండిషన్స్ అనమాట. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది 2 కండిషన్స్. ఒకటి ఏంటి, 20 గ్రేటర్ దెన్ 30. సెకండ్ ఏంటి, 20 ఈక్వల్ టు 30. అంటే 20 గ్రేటర్ దెన్ 30 అంటే 30 మీద అంతేనా. ఓకే, నెంబర్స్ని చేంజ్ చేసుకుందాం.
ఓకే, అంటే ఎన్ని ఫ్రెండ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 30 కంటే 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అన్నారు. అంటే 30 అనేది అంటే దీంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఫస్ట్ ఇది ఏంటంటే గ్రేటర్ దాన్ 30 గ్రేటర్ దాన్ 20, అంటే 20 కంటే 30 అనేది పెద్దది, లేదు 20 30 సమానం అని చెప్తాం అన్నమాట. ఓకే, సో మనం ఏంటంటే సింబల్ వేసినప్పుడు అది గ్రేటర్ దెన్ లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నది చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, లేకపోతే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉందా లేకపోతే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉందా, సో అది చూసుకోవాలి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 20 లెస్ దెన్ 30 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఇక్కడ కూడా అగైన్ 2 కండిషన్స్. సో ఇది కూడా అగైన్ 2 కండిషన్స్. సో 20 లెస్ దెన్ 30, సెకండ్ కండిషన్ ఏంటంటే 20 ఈక్వల్ టు 30. ఓకే, అంటే దాంట్లో 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో 2 కండిషన్స్లో మనకి ఏది సమానం అయితే సో దాన్ని మనం అప్లికేబుల్ చేసుకుంటాం. సో మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో సింబల్స్ సైన్స్ ఏంటంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు. ఓకే, సో గ్రేటర్ దెన్ అంటే కండిషన్స్ ఇట్లా చూసుకుంటాం. 30 కంటే 20 అన్నది చిన్నది, 30 పెద్దది. సో సేమ్ సైన్ అంటే సైన్స్ రివర్స్ అయింది. రివర్స్ అయినప్పుడు ఏంటి 20 చిన్నది 30 పెద్దదని చెప్పడానికి లెస్ దెన్ వాడడం. ఓకే, సో ఈక్వల్ టు అంటే 20 ఈక్వల్ టు 20, లేదంటే 30 ఈక్వల్ టు 30, లేదంటే 20 ఈక్వల్ టు 30 అంటుంది. సో అట్లాగా. ఓకే, అంటే రెండు నెంబర్స్ సమానంగా ఉన్నా లేదంటే రెండు వేరు వేరు నెంబర్లో సమానం అని చెప్పాలన్నా సో ఈక్వల్ టు అని వాడతాం. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 30 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, అంటే గ్రేటర్ దెన్ ఆర్ దాంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి గ్రేటర్ దెన్, రెండు ఈక్వల్ టు. సో అదే చూపించాను. సో 30 అనేది 20 కంటే పెద్దది, లేదంటే 20 30 సమానం. సో అట్లాగనమాట. సో సేమ్ లెస్ దెన్ కూడా 2 కండిషన్స్ ఉంటాయి. లెస్ దాన్ ఉంటుంది, ఈక్వల్ టు ఉంటుంది. సో ఇది అనమాట. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని నోట్ చేసుకోండి. ఓకే, ఓకే, సో ఈ సమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎలాగంటే ఇప్పుడు మనం లోయర్ క్లాసెస్లో చదువుకుంటాం. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని, లేకపోతే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అని చెప్పేసి మనం లోయర్ క్లాసెస్లో చదువుకుంటాం. ఓకే, సో ఇక్కడ సేమ్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్ కూడా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఎట్లాగంటే ఒక గ్రేటర్ దెన్ ఇంకో గ్రేటర్ దెన్ ఉందనుకోండి, సో రిజల్టెంట్ కూడా గ్రేటర్ దెన్లోనే ఉండాలి. లేదు ఒక గ్రేటర్ దెన్ అది ఈక్వల్ టు ఉంటే సో రిలేషన్ కూడా గ్రేటర్ దెన్లోనే ఉండాలి. ఓకే, లేదు ఒక లెస్ దెన్ ఇంకో లెస్ దెన్ ఉందనుకోండి, ఆన్సర్ కూడా లెస్ దెన్లోనే ఉంటుంది. సో లేదంటే ఒక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా సో ఆన్సర్ కూడా లెస్ దెన్లోనే ఉంటుంది. అలా కాకుండా ఒక లెస్ దెన్ ఒక గ్రేటర్ దెన్ కానీ, లేదంటే ఒక గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఒక లెస్ దెన్ కానీ, లేకపోతే ఒక లెస్ కానీ ఒక గ్రేటర్ దెన్ కానీ ఉంటే ఈ 3 కండిషన్స్లో ఓకే, సో ఆన్సర్ అనేది నాట్ ఫైండ్. సో వీటికి మధ్య రిలేషన్ అనేది మనం ఫైండ్ చేయలేము. ఎందుకంటే ఇది పెద్దదని చెప్తున్నాం, అటు చిన్నదని చెప్తున్నాం, లేకపోతే ఇటు చిన్నదని చెప్తున్నాం, ఇటు పెద్దదని చెప్తున్నాం. సో ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం ఈ కేసెస్లో సాల్వ్ చేయలేము అనమాట. సో ఆన్సర్ నాట్ ఫైండ్. ఓకే, ఈ కేసెస్లో అయితే మనం ఆన్సర్ని
ఫైండ్ చేయొచ్చు. సో ఈ కేసెస్లో మాత్రమే ఆన్సర్ని ఫైండ్ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి అని ఉందనుకోండి. సో ఏ గ్రేటర్ దాన్ సి అని చెప్తాను. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ సి అంటే కరెక్ట్గా సి కంటే బి పెద్దది, బి కంటే ఏ పెద్దది. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ సి అంటే సి కంటే ఏ పెద్దదనే కదా. సో కండిషన్ యాక్సెప్టెడ్. సో ఆన్సర్ ఫైండ్ చేసాం. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అన్నాం అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కంటే ఏ పెద్దది. సో సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాం. ఓకే, అంటే బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాం. ఓకే, సో అప్పుడు ఏం చెప్తున్నా అంటే బి అనేది సి కంటే పెద్దది లేదంటే సమానం అని చెప్పచ్చు. సో అప్పుడు నేను ఏం చెప్తాను, అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. సో నేను ఏం చెప్తానంటే ఇక్కడ 2 కండిషన్స్ చెప్తాను. ఫస్ట్ది ఏం చెప్తానంటే ఏ ఈక్వల్ టు సి అని చెప్తాను. ఓకే, ఏ ఈక్వల్ టు సి కాదు, సారీ, ఏ గ్రేటర్ దెన్ సి అని చెప్తాను. లేదు అంటే ఏ బికి సికి మధ్యలో రిలేషన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఒకవేళ ఈక్వల్ టు అయిందనుకోండి, సో ఏ గ్రేటర్ దెన్ సి అని చెప్పేస్తాను డైరెక్ట్గా. ఓకే, సో అలాగనమాట. సేమ్ కండిషన్స్ని ఈ లెస్ దాన్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి సో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ కండిషన్కి వచ్చేటప్పుడు చూడండి, ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అంటున్నాం. అంటే చూడండి, ఏకి నెంబరింగ్ ఇచ్చామనుకో, అంటే ఈ మూడింటికి నెంబరింగ్ ఇస్తే సి కంటే డి పెద్దది, డి కంటే ఏ కంటే బి పెద్దది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ లెటర్కి నెంబరింగ్ ఇస్తే 1, సో బికి 2. సో ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ లెస్ దెన్ బి అంటే అర్థం ఏంటి, బి కంటే ఏ పెద్దది, ఏ కంటే బి పెద్దది అని చెప్తున్నాం. ఓకే, సో ఏ కంటే బి పెద్దది అని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, బి కంటే బి గ్రేటర్ దెన్ సి అన్నాం అంటే బి పెద్దది సి చిన్నది అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏ గ్రేటర్ దెన్ సి అంటాం. సో ఏ మీద అంటే ఏ కంటే సి పెద్దదని చెప్తాను. సో అవుతుందా, సో అవుతుంది. ఎలాగో చూడండి, ఇక్కడ ఏ పెద్దది కాదన్నా, అంటే ఏ కంటే బి పెద్దది కాదన్నా, కానీ బి పెద్దది సి చిన్నది అంటున్నాను. అప్పుడు ఇక్కడ కండిషను ఏ కంటే సి పెద్దదని చెప్తున్నా. ఇక్కడ బి పెద్దది, రెండు చూసుకుంటే ఎటు చూసుకున్నా బిఏ పెద్దది, ఏ చిన్నది సి చిన్నది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, ఏ పెద్దది సి పెద్దది ఏ చిన్నదని చెప్తున్నా. అప్పుడు ఫుల్ఫిల్ అవుతుందా అంటే కండిషన్ ఫుల్ఫిల్ అవ్వదు. సో అందుకని ఏంటంటే ఈ 3 కండిషన్స్ అంటే ఆపోజిట్ సైన్స్లో ఉన్న కండిషన్స్ మధ్యలో ఏదైనా ఒక రిలేషన్ ఇచ్చిన, ఓకే, ఏదైనా ఒక రిలేషన్ ఇచ్చిన ఆ రిలేషన్ మధ్యలో అంటే ఆ రిలేషన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం ఫైండ్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇవి మనకి కండిషన్స్. ఓకే, ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్ ఒకసారి క్లారిటీగా. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి. ఓకే, లేకపోతే ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి, లేదంటే ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, లేదంటే ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఈ 4 కండిషన్స్కి మాత్రం ఆన్సర్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఆన్సర్ని ఫైండ్ చేయొచ్చు.
less than b greater than c. a less than or equal to b greater than or equal to c. a less than or equal to b greater than c. a less than b greater than or equal to c. ఓకే, సో ఇలాగ ఆపోజిట్ సైన్స్లో ఉంటే ఆన్సర్ నాట్ ఫైన్, ఆన్సర్ని డిరైవ్ చేయలేదు. సో ఈ కండిషన్స్లోనే ఆన్సర్ని డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ కండిషన్స్లో ఆన్సర్ని డిరైవ్ చేయలేదు. సో ఈ కండిషన్స్ని రాసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ నోట్ ఇట్. సో ఈ కండిషన్స్లో మాత్రమే ఆన్సర్ని డిరైవ్ చేయొచ్చు మనం. ఓకే, ఎందుకంటే రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటున్నాయి, లేదంటే అంటే గ్రేటర్ దాన్లో కానీ లేకపోతే లెస్ దాన్లో కానీ సమ్ ఉంటున్నాయి, కాబట్టి మనం ఆన్సర్స్ని డిరైవ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఒకటి లెస్ దాన్ ఉంటుంది, ఒకటి గ్రేటర్ దాన్ ఉంటుంది, ఒకటి లెస్ దాన్ ఉంటుంది, ఒకటి గ్రేటర్ దాన్ ఉంటుంది, ఒకటి లెస్ దాన్ ఉంటుంది, ఒకటి గ్రేటర్ దాన్ ఉంటుంది. సో ఈ టైప్లో ఏంటంటే ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనము చెప్పలేము, కాబట్టి ఈ కండిషన్స్లో ఆన్సర్ని డిరైవ్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకే, more importance less importance. సో మోర్ ఇంపార్టెన్స్ సమాన కూడా ఎలా ఉంటుందో చెప్తాను. ఇందాక మీకు 5 సింబల్స్ చెప్తాను, ఇలాగా గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో 5 సింబల్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఈ 5 సింబల్స్కి సంబంధించి క్వశ్చన్లో ఫస్ట్ మనం ఏ సింబల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనకి మ్యాథమెటిక్స్లో సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు ఒక రూల్ ఉంటుంది, ఏమని, బాడ్మాస్ అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. సో బి అంటే బ్రాకెట్ అని, ఓ అంటే ఆఫ్ అని, డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే ఎడిషన్ అని, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అని చెప్పేసి మనకి తెలుసు. ఓకే, సో అలాగా, సో ఈ రూల్ ప్రకారం మనకి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 divided by 3 into 5 5 plus 18 minus 20 ఈక్వల్ టు ఎంత అని అన్నాడు. ఓకే, సో ఈ టైప్లో కండిషన్ ఇచ్చినప్పుడు సో ఈ రూల్ని ఫాలో చేస్తాం. రూల్ ఫాలో చేస్తే ఫస్ట్ ఏం చెప్తాం మనం, సో ఫస్ట్ డివిజన్ అనేది ఫస్ట్ పెద్దది, ఫస్ట్ మనం డివిజన్కి సంబంధించిన ఆపరేషన్ చేయాలి. డివిజన్ అంటే ఇది, సో డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, 20 అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్, సో 20 into 5 ఎంత, 100. తర్వాత సబ్ట్రాక్షన్, ఎడిషన్, సో 100కి 18 కలిపితే ఎంత, 118. 118లో నుంచి 20 తీసేస్తే లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. సో 118లో నుంచి 20 తీసేస్తే 98. సో ఆన్సర్ ఈస్ 98. ఎలా చేసాం మనం, బాడ్మాస్ రూల్ని అప్లై చేసాం. సో డివిజన్ అనేది ఫస్ట్ అప్లై చేయాలి, సబ్ట్రాక్షన్ అనేది లాస్ట్లో అప్లై చేయాలి. సో ఈ ఫార్మేట్లో మనం ఎలాగైతే చేసామో, సో
అంటే ఈ బాటమస్ రూల్ అప్లై చేసి సింప్లిఫికేషన్ ఎట్లాగైతే సింప్లిఫై చేస్తామో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్లో కూడా సో సేమ్ ఫార్మెట్ని మనం అప్లై చేస్తాం. సో ఇక్కడ మోర్ ఇంపార్టెన్స్ అంటే ఏ సింబల్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్ అనే 2 సింబల్స్కి మాత్రం హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇంపార్టెన్స్లో మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఇస్తాం. ఓకే, లెస్ ఇంపార్టెన్స్ అంటే మేబీ వీటిని లెస్లో రాసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ మైండ్. సో ఇంపార్టెన్స్ అన్నా కూడా మనం అంటే ఈక్వల్ టు అంటే లెస్ ఇంపార్టెన్స్ అన్నా ఇంపార్టెన్స్ అన్నా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, ఇట్స్ ఈజీ థింగ్. కాకపోతే ఏంటంటే మోర్ ఇంపార్టెన్స్ అంటే హైయెస్ట్ వాల్యూ అన్నది మనం గ్రేటర్ దెన్ లెస్ దెన్కి ఇవ్వాలి. సో లోయెస్ట్ ఇంపార్టెన్స్ అన్నది ఈక్వల్ టు కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ మనం అప్లై చేసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ వీటిని సాల్వ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత వీటికి రావాలి, అంతేగాని ఫస్ట్ వీటిని సాల్వ్ చేసి తర్వాత దీనికి రాకూడదు. ఓకే, ఎందుకంటే బాటమస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ అప్లై చేసి లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేస్తాం. సో సేమ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఓకే, సో మోర్ ఇంపార్టెంట్లో ఏంటంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్ అనే ఈ సింబల్స్ని మనం ఎక్కువగా కన్సిడర్ చేస్తాం. సో లెస్ ఇంపార్టెంట్లో ఏంటంటే ఈక్వల్ టు కానీ లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో కానీ సో మనం అంటే ప్రయారిటీ అనేది మనం ఇలాగిస్తాం. అంటే మనం సాల్వ్ చేసి అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మన ప్రయారిటీ అనేది ఈ రకంగా ఇస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింబల్స్లో నిన్న మనం క్లాస్ విన్నాం. ఏమని అంటే బేసిక్ ఇంట్రడక్షన్ అంటే దాంట్లో ఉండే సింబల్స్ ఏంటి, సో వాటిని హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, లోయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సో ఆ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. ఓకే, సో ఇప్పుడు దాని మీద మనం ప్రాపర్గా ఒక సమ్ చేసుకున్నాం. సో సమ్ ప్రకారంగా నేను మీకు అది ఎలా ఉంటుంది అనేది చెప్తా ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసుకున్నాం. W greater than or greater than K equal to S. So this is the condition number 1. Okay, so condition number 2 ఏంటంటే R greater than or equal to N equal to P. Okay, so ఇక్కడ 2 conclusions ఉంటాయి. So this is the statement. So conclusions ఏంటంటే W greater than P or equal to S. సో 2 కండిషన్స్ ఉంటాయి, అంటే 2 కంక్లూజన్స్ అనమాట. ఓకే, సో పక్కన ఆన్సర్స్ ఇస్తాడు. ఆన్సర్స్, సో ఫస్ట్ వన్ ఏంటంటే if only conclusion 1 is true. ఓకే, సో సెకండ్ వచ్చేసి ఏంటంటే స్టేట్మెంట్ ఆన్సర్స్ అనమాట. if only conclusion 2 is true అంటే ఇక్కడ 2 కంక్లూజన్స్ ఉన్నాయి కదా, కంక్లూజన్ నెంబర్ 1, కంక్లూజన్ నెంబర్ 2. అయితే ఇది కరెక్ట్ అని చెప్తాం, లేదంటే ఇది కరెక్ట్ అని చెప్తాం. సో థర్డ్ కండిషన్ ఏంటి, if either 1 or 2 is true లేదంటే
టెన్త్ మర్చిపోతున్నాను. సో నెంబర్ 4 ఏంటంటే neither 1 nor 2 is true. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే if both 1 and 2 are true. అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆన్సర్స్లో మనకి ఇలాగా 5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో స్టేట్మెంట్ 1లో ఏం చెప్తాడంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి కంక్లూజన్ నెంబర్ 1, కంక్లూజన్ నెంబర్ 2. సో కంక్లూజన్ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్ అని చెప్తాడు. ఓకే, లేదు కంక్లూజన్ నెంబర్ 2 మాత్రమే కరెక్ట్, 1 తప్పు అని చెప్తాడు. అంటే దీనికి అర్థం ఏంటి? ఇఫ్ కంక్లూజన్ ఇక్కడ ఓన్లీ కంక్లూజన్ 1 is true అంటే 1 మాత్రమే కరెక్ట్, 2 తప్పు అని. ఓకే, సో ఇఫ్ ఓన్లీ 2 is true అంటే 2ది మాత్రమే కరెక్ట్, మొదటిది తప్పు అని. ఇఫ్ ఐదర్ 1 or 2 is కరెక్ట్ అంటే రెండిట్లో ఏదో 1 మాత్రమే కరెక్ట్. ఓకే, లేదు ఇఫ్ నైదర్ 1 nor 2 is true అన్నాడు అనుకోండి, అంటే 2 తప్పేనే. నైదర్ నార్ అంటే ఇది లేదా ఇది, 2 కూడా తప్పే, అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వవు. సో ఇఫ్ బోత్ 1 or 2 is true అంటే ఈ ఇచ్చిన 2 కండిషన్స్ కూడా ఈ క్వశ్చన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో మనకి ఇవి ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎప్పుడు స్టేబుల్, ఈ మనకి కండిషన్స్ అనేవి మారవు. సో క్వశ్చన్ బేస్ చేసి ఇచ్చిన కంక్లూజన్స్ అంటే స్టేట్మెంట్ని బేస్ చేసి కంక్లూజన్స్ అనేవి ఆ స్టేట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయా లేదా అన్నది చూద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమంటున్నాడు, కంక్లూజన్ చూడండి, W P కంటే పెద్దది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ ఏముంది, W R K S ఉంది. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏముంది, R N P ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో P అనేది లేదు, W ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్లో W లేదు, P ఉంది. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1లో W ఉంది, P లేదు. స్టేట్మెంట్ నెంబర్ 2లో P ఉంది, W లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయాలి. సో మ్యాచ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, W గ్రేటర్ దెన్ R. ఓకే, అంటే ఇక్కడ దాకా తీసుకున్నాను, మిగతాది వదిలేసాను, పక్కన పెట్టండి కాసేపు. ఇక్కడ దాకా తీసుకున్నాను, W గ్రేటర్ దెన్ R. సో ఇక్కడ చూడండి, ఇక్కడ R ఉంది. ఓకే, R గ్రేటర్ దెన్ R ఈక్వల్ టు N ఈక్వల్ టు P. అంటే ఈ కండిషన్ మొత్తాన్ని ఇక్కడ రాసేసాను. ఓకే, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్లో ఏముంది మనకి, W R K S అనే లెటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ R N P అనే లెటర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నా కండిషన్ ఏంటి, కంక్లూజన్ W గ్రేటర్ దెన్ P అంటే W కంటే అంటే W అనేది P కంటే పెద్దది అని చెప్పాలి నేను కంక్లూజన్ని. ఓకే, ఇక్కడ నాకు P లేదు, ఇక్కడ నాకు W లేదు. సో కామన్గా ఉన్న లెటర్ ఏంటి, ఈ స్టేట్మెంట్లో ఈ స్టేట్మెంట్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటి, R. ఓకే, దాన్ని బయటికి తీసేయాలి. సో Rని ఇక్కడ రాసాను. మనం మ్యాథమెటిక్స్లో కామన్గా ఉన్న లెటర్స్ బయటకు తీసేసుకొచ్చేస్తాం కదా, సో అలాగే ఇక్కడ కామన్గా ఉన్న లెటర్ ఏంటి, R. సో Rని కామన్ తీసాను. ఇప్పుడు నాకు అంటే కంక్లూజన్ ప్రకారం ఫస్ట్ ఏమి ఉండాలి, W ఉండాలి. సో ఇక్కడ W ఉందిగా, W ఏముంది ఇక్కడ, Rకి గ్రేటర్ దెన్ W అని ఉంది. ఓకే, సో రాశారు, అంటే ఈ కండిషన్ని ఎస్టీస్ రాసాను. సో ఇప్పుడు R కామన్ తీస్తాను కదా, ఇక్కడ మిగిలింది ఇక్కడ ఏముంది, ఈ టర్మ్, ఇది మొత్తం రాసేసుకుంటాను. దట్స్ ఇట్.
సో ఇక్కడ ఆర్ కామన్ తీసాను. ఫస్ట్ డబ్ల్యూని ఎంటర్ చేశాను, తర్వాత ఇక్కడ ఈని ఎంటర్ చేశాను. సో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏం చెప్పా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ లేకపోతే గ్రేటర్ దాన్ ఉన్నా కానీ మనకు ఆన్సర్ కూడా గ్రేటర్ దాన్లోనే రావాలని చెప్తారు. ఓకే, సో సేమ్ లింక్ అప్లై చేస్తే ఇక్కడ. సో లింక్ అప్లై చేసే ముందు మనకి ఏమన్నా కావాలా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు p అన్నాడు, అంటే ఇందాక మీకు చెప్పా 20 ఈక్వల్ టు 30 కానీ లేకపోతే 20 ఈక్వల్ టు 20 కానీ లేకపోతే 30 ఈక్వల్ టు 30 కానీ. సో ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేయడానికి ఈక్వల్ టు అనేది వాడతామని చెప్తారు. అంటే సమానం అని చెప్తున్నాం అంతే. 30 రెండు ఈక్వలే కదా. సో 20 రెండు ఈక్వల్. సో ఇక్కడ చూడండి 20 నాట్ ఈక్వల్. మ్యాథమెటిక్స్ ప్రకారం అయితే రెండు నాట్ ఈక్వల్. కాబట్టి మనం కానీ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, 20 ఈక్వల్ టు 30 అని చెప్తున్నాం. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసుకున్నాం. సో ఇది 20 అనుకున్నాం, ఇది 30 అనుకున్నాం. ఓకే, సో సేమ్ లాజిక్ అప్లై చేస్తే ఇప్పుడు 20 ప్లేస్లో 30 వేసుకోవచ్చు, లేదంటే 30 ప్లేస్లో 20 వేసుకోవచ్చు. అంటే లాజిక్ సింపుల్, n ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే p ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు అప్లై చేసుకుంటాం. సో w గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాస్తా, n తీసేసి p పెడతా. ఓకే, p పెట్టినప్పుడు w ఇప్పుడు చూడండి ఎన్నో ఆరు p ఇందాక మాకు కండిషన్ చెప్పా ఏమని, ఏ గ్రేటర్ దెన్ b గ్రేటర్ దెన్ c. ఆన్సర్ ఏమవుతుందని చెప్పా, ఏ గ్రేటర్ దెన్ c అని చెప్పా. ఓకే, లేదు ఏ గ్రేటర్ దెన్ b గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు c అయినా కూడా ఏ గ్రేటర్ దెన్ c అనేది చెప్పా. ఓకే, సో ఈ లాజిక్ని ఇక్కడ వాడతారు. వాడేయండి. ఇప్పుడు స్టేట్మెంట్ అంటే కింద ఉన్నదే ఈ స్టేట్మెంట్ దీనికి పనిచేస్తుంది కదా, వాడేసి ఏమంటున్నా, w గ్రేటర్ దెన్ p అంటున్నా, లేదా p లెస్ దెన్ w అంటున్నా. అంటే సైన్ సేమ్, అంటే సైన్ చేంజ్ అయింది తప్ప స్టేట్మెంట్ ఏం మారలేదుగా. ఇక్కడ w p కంటే పెద్దదని చెప్పా, ఇక్కడ ఏం చెప్తున్నా, w అనేది p అనేది w కంటే చిన్నదని చెప్తున్నా. అంటే ఇక్కడ p చిన్నది, ఇక్కడ p చిన్నది, ఇక్కడ w పెద్దది, ఇక్కడ w పెద్దది. సో సేమ్ థింగ్. ఇప్పుడు చూడండి కండిషన్ నెంబర్ 1, w గ్రేటర్ దెన్ p అన్నా. సో w గ్రేటర్ దెన్ p ఫుల్ఫిల్ అయిందిగా. సో అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి r ఈక్వల్ టు s అన్నా. ఓకే, సో చూడండి r గ్రేటర్ దెన్ k ఈక్వల్ టు s. సో ఇక్కడ సేమ్ లాజిక్ అప్లై చేసేయండి. 20 ఈక్వల్ టు 30 లేదంటే 30 ఈక్వల్ టు 20. సేమ్ లాజిక్ అప్లై చేస్తే r గ్రేటర్ దెన్ s అన్నా. ఓకే, అంటే s కంటే r పెద్దది. ఓకే, ఈడు ఏమంటున్నాడు, r ఈక్వల్ టు s అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్పా, r ఈక్వల్ టు r గ్రేటర్ దెన్ s అన్నా, అంటే s కంటే r పెద్దది. లేదు, కండిషన్ మారద్దు, r లెస్ దెన్ g. ఈ కండిషన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి కండిషన్ నెంబర్ 2, ఇది కంక్లూజన్ నెంబర్ 2 చూస్తాను. నేనేం చెప్పాలి ఇప్పుడు, ఆర్కి ఎస్కి రిలేషన్ చెప్పాలి. ఆర్ ఎక్కడ ఉంది, ఎస్ కూడా ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఉంది. సో డబ్ల్యూ తీసేసి రిమైనింగ్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఆర్ గ్రేటర్ దెన్ కే
ఈక్వల్ టు ఎస్. సో ఈ కేఎస్ అనే కాడ ఈ లాజిక్ అప్లై చేసుకుంటాం. ఏదిని ఎన్ ప్లేస్లో పీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే పీ ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు కే ప్లేస్లో ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇది కన్వర్ట్ చేస్తే ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ అయింది. అంటే కే ప్లేస్లో ఎస్ వేసి అంతే, దట్స్ ఏం లేదు. సో ఇప్పుడు నా స్టేట్మెంట్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే రెండు సమానం అని చెప్పాలి. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఆర్ పెద్దది ఎస్ చిన్నదని చెప్తున్నా. లేదు, కండిషన్ చేంజ్ చేద్దాం, అంటే సైన్ చేంజ్ చేద్దాం. సైన్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఎస్ లెస్ దెన్ ఆర్ అవుతుంది. ఓకే, ఈ టూ కండిషన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ టూ కండిషన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఉంది. సో గ్రేటర్ దెన్లో ఏముంది, ఆర్ పెద్దదని చెప్తున్నాం, లెస్ దెన్లో కూడా ఆర్ పెద్దదని చెప్తున్నాం. ఓకే, సో అప్పుడు చూసుకున్నట్లయితే సమానం అని మాత్రం చెప్పామా, లేదు. ఆర్ అంటే ఎస్ కంటే ఆర్ పెద్దదని చెప్తున్నాం, లేకపోతే ఆర్ పెద్దది ఆర్ కంటే ఎస్ చిన్నదని చెప్తున్నాం. అంతేగాని సమానం అని ఎక్కడ నుంచి చెప్పామా, లేదుగా. దేనికి సమానం ఇది, ఎస్ అనేది కేకి సమానం అని చెప్తాం, ఆర్కి సమానం అని చెప్తామా, లేదు. అంటే ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్కి నాట్ పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఏంటంటే ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. సో ఆన్సర్ 1ని టిక్ చేయాలి. ఓకే, ఒకవేళ సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఆర్ ప్లేస్లో, ఓకే ఆర్ ప్లేస్లో అంటే ఈ కండిషన్ ఇలా కాకుండా వేరే రకంగా అడిగాడు అనుకోండి, అంటే అలాగా వేరే రకంగా అడిగితే అప్పుడు కండిషన్ని యాక్సెప్ట్ చేసే విధంగా మనం చూపించాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు వేరే రకంగా కానీ అక్కడ ఏమీ లేదు, లేనప్పుడు మనం ఏం చెప్తాం, అక్కడ ఏ కండిషన్ అయితే ఉందో ఆ కండిషన్నే మనం తీసుకున్నాం. ఓకే, అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. సో స్టేట్మెంట్లో మనకి ఏది పెద్దది అంటే ఫస్ట్ కంక్లూజన్ 1ని మనం సాటిస్ఫై చేయాలి. ఇక్కడ రెండు టర్మ్స్లోనూ ఆర్ కామన్ ఉంది కాబట్టి ఆర్ కామన్ తీసాం. సో స్టేట్మెంట్ 1లో మనకి ఫస్ట్ టర్మ్ ఏముంది, డబ్ల్యూ ఉంది. సో ఆర్ పక్కన డబ్ల్యూ ఉంది, యాజ్ టీస్ రాసాం. సో స్టేట్మెంట్ అంటే దాంట్లో సెకండ్ టర్మ్ ఏముంది, కంక్లూజన్ 1లో పి ఉంది. సో పి ఇక్కడ ఉంది. సో ఈ టర్మ్ మొత్తాన్ని ఇక్కడ రాసాం. సో ఆర్ కామన్ తీసి ఇటు డబ్ల్యూని అటు పిని యాడ్ చేశాం. సో ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేశాను, ఏమని 20 ఈక్వల్ టు 30 అన్న, లేదంటే 30 ఈక్వల్ టు 20 అన్న. అంటే ఎన్ ప్లేస్లో పీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే పీ ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో కండిషన్ అప్లై చేశాను, ఆర్ డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ అన్న. సో ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి రెండు సింబల్స్ చెప్పారు, ఏమని ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అంటే ఏ గ్రేటర్ దెన్ సి అని, లేదు ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే ఏ గ్రేటర్ దెన్ సి అని. సో రెండు కండిషన్స్ ఒకటే, నేను ఈ కండిషన్ వాడుతున్నాను. సో దీని ప్రకారం దీన్ని వేసా, ఏం చేసా, డబ్ల్యూ గ్రేటర్ దెన్ పి అన్నా. ఓకే, అంతేకా ఆన్సర్ చేయంగా. సో కండిషన్ అంటే కంక్లూజన్ 1 ఈజ్ సాటిస్ఫైడ్ ఫర్ ద అబోవ్ స్టేట్మెంట్. ఓకే, బట్ స్టేట్మెంట్ నెంబర్ 2ని చెక్ చేసినప్పుడు కే అనేది ఎస్కి ఈక్వల్, లేదంటే ఎస్ అనేది కేకి ఈక్వల్. సో ఈ కండిషన్ ఓకే, బట్ వాడు ఏమడిగాడు, ఆర్ని ఎస్కి ఈక్వల్ చేయమన్నాడు. అది ఈక్వల్ అవుతుందా అంటే అవ్వదు. ఎక్కడైంది, ఇక్కడ అయితే గ్రేటర్ దెన్ అవుతుంది, లేదంటే లెస్ దెన్ అవుతుంది. ఈక్వల్ టు ఎక్కడ అవుతుంది. సో కండిషన్ నెంబర్ 2 ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ టు అబోవ్ ద స్టేట్మెంట్.
సో కంక్లూజన్ 1 మాత్రమే మనకి ట్రూ అనమాట. సో ఇది మనకి ఫార్మేట్. ఓకే, నోట్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్. సో నేను రబ్ చేసేస్తున్నా.